ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. నా మొబైల్ ఫోన్ ఏంటి మెరిసిపోతుంది అనుకుంటున్నారా? బీడ్స్ చామండి ఎంత బాగుందంటే, నా మొబైల్ పింక్ కలర్ అండ్ బ్యాక్ కవర్ కూడా పింక్ కాబట్టి ఇంకా ఈ బీడ్స్ చామ్ కూడా పింక్ కలర్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ నాకు తెలియక బ్యాక్ కవర్ కి హ్యాంగ్ చేసేసారనమాట. ఇలా కూడా చాలా క్యూట్ గా అనిపించింది. అండ్ హ్యాండ్ కి తగిలించుకున్నా కూడా చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు అసలు భలే క్యూట్ గా ఉంటది హ్యాండ్ కి తగిలించుకుంటే అనిపించింది. ఈ బీట్స్ చామ్ని చూసి నాకైతే సరదాగా అనిపించింది అనమాట. నా వాయిస్ లోనే తెలిసిపోతుంది మీకు సంతోషం అనేది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. భలే బ్యూటిఫుల్ గా ఉంది. టోటల్ గా పింక్ కలర్ అయ్యేసరికి ఫోను బ్యాక్ కవరు బీట్స్ అసలు ఎంత క్యూట్ గా అనిపించిందని నా ఫోన్ నాకే ముద్దొచ్చేసింది అనమాట. ఇవాళ ఈ బీట్స్ చామ్ మూలన పింక్ కలర్ ఎంత షైనింగ్ గా ఉన్నాయంటే అంత షైనింగ్ గా ఉంది. అయితే ఇందులో ఒక స్టిక్కింగ్ లాంటిది ఇచ్చారనమాట. స్టిక్ చేయక్కర్లేదు, మనము ఈ బ్యాక్ కవర్ కి ప్లస్ మొబైల్ కి మధ్యలో అయితే పెట్టేసి పైన రింగ్ ఉంది కదా అది బయటికి ఉంచాలన్నమాట. దానికి ఈ చామ్ యొక్క రింగ్ ని అటాచ్ చేసేస్తే మనం ఇలాగా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అయితే ఫోన్ కి పైన కానీ బాటమ్ లో కానీ ఎక్కడైనా సరే దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ గా అనిపించింది. ఓకే, కవర్ కి కాకుండా ఇలా ప్లేస్ చేసుకోవాలా అని అప్పుడు తెలిసిందనమాట. ఫస్ట్ నేను దాన్ని చూడకుండా డైరెక్ట్ గా కవర్ కి అటాచ్ చేసేసాను అనమాట. అలా కూడా బానే ఉంది ఆ ఐడియా కూడా. వ్యూ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అయితే ఇచ్చేస్తాను. చాలా బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చేసింది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దామా. హరే రామ హరే కృష్ణ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం నమో దుర్గాయ నమః ఇలా జపం చేస్తూ ఉంటాం కదా. అయితే ఎన్నిసార్లు చేశామనేది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. పూలు అటు ఇటు పెడుతూ ఉంటాము. 108 సార్లు ఫినిష్ అయ్యిందా లేదా అన్న సంశయంలో ఉంటాము. అటువంటప్పుడు ఇలాంటి డిజిటల్ జప్ కౌంటర్ అనేది మన దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈ హార్డ్ ప్లాస్టిక్ అన్నమాట. ఇది రొటేట్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడండి స్క్రీన్ మీద. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద చిన్న నాబ్ లాంటిది ఇచ్చారు బటన్, దాన్ని ప్రెస్ చేస్తే జీరోలోకి వచ్చేస్తుంది. మళ్ళీ మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీని మీద నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్ చూసుకోవడానికి స్కేల్ కూడా ఇచ్చారు. 8 సార్లు ఒకే నామం జపం చేసినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. టెంపుల్ డిజైన్ లో భలే ఉంది కదండి. ఒక గోపురం లాగా షో పీస్ లాగా ఉంది కదా. షో పీస్ అయితే కాదండి, 3D మోడల్లో ఉంది ఇది. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఏంటా ఇది అనుకుంటున్నారా? ఇది మన వరలక్ష్మి వ్రతానికి కూడా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వచ్చండి. దీనిలో కుంకుమ వేసుకోవచ్చండి. కుంకుమ భరిణి టెంపుల్ డిజైన్ లో ఇచ్చారు. చాలా బాగా కార్వింగ్ చేశారు, మీరే చూడొచ్చు. అసలు ఎంత బాగుందో, గోల్డ్ కలర్ లో అసలు మెరుస్తూ ఉందన్నమాట. బయట మేము వీడియో తీసేటప్పుడైతే మాకైతే చాలా భలే అనిపించింది. ఎంత గ్లోయింగ్ గా ఉందంటే అంత గ్లోయింగ్ గా ఉంది. అండ్ దీనిలో కుంకుమ వేసి మనము రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, యూనిక్ గా కూడా ఉంటుంది. లేదంటే షో పీస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. పూజలు వ్రతాలు అప్పుడు మనం కలశం పెట్టుకుంటాం కదా. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అప్పుడు కలశం పెట్టుకుని కొబ్బరికాయ పెట్టుకుని జాకెట్ ముక్క కొబ్బరికాయకి పెట్టి తర్వాత అంతా అలంకరణ చేసుకుంటాం కదా. దానికోసం అయితే ఈ కడ అండ్ మెటల్ క్రౌన్ లాంటిది తెప్పించుకున్నాను అనమాట, అమ్మవారిని అలంకరించుకోవడానికి. మెటల్ అన్నారు కానీ చాలా బాగుందండి, స్ట్రాంగ్ మెటల్ అన్నమాట. వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, పైగా రీల్స్ ఆఫర్ కూడా ఉంది. అండ్ 4.4 రేటింగ్ ఉంది. ఈ ప్రోడక్ట్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మన అలంకరణ ఈజీ అయిపోతుంది. ఇవి ఉంటే చక్కగా వీటికి పూలదండలు అవన్నీ అలంకరించుకోవచ్చు.